దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున లూకా సువార్త 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 62 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారములు, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, రెండవ వచనం, దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మూడవ వచనం, మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతి కర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. నాలుగవ వచనం, మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. ఐదవ వచనం, మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. ఆరవ వచనం, వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ఏడవ వచనం, చతుర్దాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటూ తోచకయుండెను. ఎలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియు, ఎనిమిదవ వచనం, కొందరు ఏలియా కనబడెననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. తొమ్మిదవ వచనం, అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. పదవ వచనం, అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. 11వ వచనం, జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. 12వ వచనం, ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జన సమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. 13వ వచనం, ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేదు, మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. 14వ వచనం, వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, 15వ వచనం, వారాలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. 16వ వచనం, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. 17వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. 18వ వచనం, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జన సమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, 19వ వచనం, వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. 20వ వచనం, అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. 21వ వచనం, ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, 22వ వచనం, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 24వ వచనం, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. 25వ వచనం, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? 26వ వచనం, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. 27వ వచనం, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. 28వ వచనం, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. 29వ వచనం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. 30వ వచనం, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే, ఏలియా అనువారు.
31వ వచనం, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. 32వ వచనం, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. 33వ వచనం, ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. 34వ వచనం, అతడిలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. 35వ వచనం, మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 36వ వచనం, ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికినీ తెలియజేయక వారు ఊరకుండిరి. 37వ వచనం, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. 38వ వచనం, ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. 39వ వచనం, ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరుచుచు వానిని వదిలి వదలకుండును. 40వ వచనం, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనెను. 41వ వచనం, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. 42వ వచనం, వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. 43వ వచనం, గనుక అందరూ దేవుని మహత్యంను చూచి ఆశ్చర్యపడిరి. 44వ వచనం, ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. 45వ వచనం, అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుపరచబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు, మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడగవెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా 47వ వచనం, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి 48వ వచనం, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవరు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. 49వ వచనం, యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంకపరిచితిమని చెప్పెను. 50వ వచనం, అందుకు యేసు, మీరు వాని నాటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పెను. 51వ వచనం, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు 52వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని 53వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. 54వ వచనం, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా 55వ వచనం, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. 56వ వచనం, అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. 57వ వచనం, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 58వ వచనం, అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. 59వ వచనం, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. 60వ వచనం, అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.
61వ వచనం, మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. 62వ వచనం, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.